ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి ఇంకా చాలా ఉంటాయి కదా, ఓన్లీ తిరుమల లడ్డు అంశాన్ని ఎందుకు తీసుకొచ్చి ఉంటారని అనుకుంటున్నారు? మిగతావన్నింటినీ కూడా విఫల ప్రయత్నాలుగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ అపవాదు వేసినా జనము పెద్ద నమ్మటం లేదు, జగను లెక్క చేయటం లేదు. వెంకటేశ్వర స్వామి మీదనే ప్రయోగిస్తే ప్రయోగం ఖచ్చితంగా జనం నమ్ముతారు. అందులో భారతదేశంలో గత 1.5 దశాబ్దాలుగా మత రాజకీయాలు బలంగా జనంలోకి పోతున్నాయి కనుక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని క్రిస్టియన్గా బలంగా చిత్రీకరించి హిందూ ద్వేషిగా మార్చటానికి లడ్డూను ఒక ఆయుధంగా వాడాలా అనేటువంటి ఆయన నిర్ణయం నిజంగా గొప్పది, కానీ చాలా తప్పుది, చాలా నేరగ్రస్తమైనటువంటిది. జనం ఆయన వేసినటువంటి ఆ ఎత్తుగడని తొందరలోనే నమ్మకుండా పటాపంచలు చేశారు. సో ఆ అపవాదు పోయిందని భావిస్తున్నారు మీరు? నేను 100% ఆ అపవాదు ద్వారా చంద్రబాబు గారు విజయం సాధించలేరు. ఒక 3 క్యాంపెయిన్స్ కంటిన్యూస్గా చేశారు కరుణాకర్ రెడ్డి గారు. 1 జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, తిరుమలతో ఆటలాడుకుంటున్నారు. 2 కరుణాకర్ రెడ్డి నాస్తికుడు. 3 సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతోంది, అదిగో చూడండి విజువల్స్ అని కొన్ని విజువల్స్. ఈ 3ని బేస్ చేసుకొని తిరుమలని వాళ్ళు అపవిత్రం చేస్తున్నారనే క్యాంపెయిన్ ఈరోజు మొదలుపెట్టింది కాదు, గడిచిన 4-5 ఏళ్ళుగా నడుస్తుంది. మొదటిదండి నా సమాధానం, నేను నాస్తికుడిని అనేటువంటి మాట నన్ను ఇంకా చాలా నీచంగా కూడా మాట్లాడినారు. నేను దేవుడిని మీద నల్లరాయి అన్నానని, ఇలాంటి మాటలన్నీ. చిన్నప్పటి నుంచి నాకున్న స్నేహితులు ఇంకా చాలామంది ఉన్నారు తిరుపతిలో. మీరు కావాలంటే విచారణ చేయించవచ్చు. నేను ప్రతి సంవత్సరము నా చిన్నతనంలో డిగ్రీ వరకు ప్రతి సంవత్సరము కొండకు వెళ్ళి గుండు కొట్టుకునే అలవాటు నాది. ఆ సమయంలోనే నేను విప్లవ రాజకీయాలలో కూడా ఉండిన. విప్లవ రాజకీయాలలో ఉన్నప్పుడు కూడా నేను ఏ రోజున నాస్తికవాదాన్ని నేను వినను లేదు, విప్లవ రాజకీయాలు నాకు చెప్పను లేదు. దేశ విముక్తి కోసమని పోరాడాలా అన్నటువంటి విషయాలే మాకు చెప్పినారే తప్ప భగవంతుడి మీద వ్యతిరేకకరమైనటువంటి మాటలు వాళ్ళు ఎప్పుడూ మాట్లాడాల. నేను దాదాపు ఒక 5-6 సంవత్సరాలు చాలా సీరియస్గా ఆ రాజకీయాలలో పనిచేసినటువంటి వాడిని. నేను నాస్తికుడిని కాదు. నేను వెంకటేశ్వర స్వామికి అపారమైనటువంటి భక్తుడిని. వీళ్ళే అంటూ ఉంటారు ఈ సోకాల్డ్ వ్యక్తులు, మేము అపార భక్తులం అని చెప్పుకునేవాళ్ళు. భగవంతుడి యొక్క కరుణ కృపా కటాక్షం లేకపోతే వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో పని చేయటానికి ఆయన అనుమతించడు అని. అది నిజం కదా? 100%. అది నిజమైనప్పుడు ఈ కరుణాకర్ రెడ్డిని ఆశీర్వదించినంతగా పాలక మండళ్ళ చరిత్ర ప్రారంభమైనాక ఎవ్వరిని భగవంతుడు ఆశీర్వదించాల. 2 సార్లు చైర్మన్గా 3 సార్లు నేను భక్తుడిగా, ఐ మీన్ పాలక మండలి సభ్యుడిగా, 2 సార్లు చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చాడు. ఎంతోమంది 2 సార్లు అయినారు, ఒక 3-4. కానీ వాళ్ళు ఎవరు పాలక మండలి సభ్యులుగా లేరు. కానీ నేను పాలక మండలి సభ్యునిగా కూడా ఉన్నాను. అంతకంటే నాకు ఇంకేం కావాలి? స్వామి ఆశీర్వదించకపోతే నేనెందుకు చేస్తా? నెక్స్ట్, స్వామి నల్లరాయి అని మీరు అన్నారు అనే మాట, అది కేవలం క్యాంపెయిన్ అయినా దుష్ప్రచారం? దారుణమైన అపవాదం. ఎందుకు వచ్చి ఉంటుంది సార్ అది? ఎవరికి? వ్యతిరేకులకు దెబ్బతీయటానికి నన్ను దాన్ని వాడినారు. నేను పట్టించుకోవాలా, సరే ఎవడి కర్మ వాడిదిలే అనుకున్నా. ఈ మధ్యన ఈ ప్రసార మాధ్యమాలు, ప్రచార సాధనాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవ్వటం మూలంగా సమాధానం ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను టీటీడీ చైర్మన్గా అనేక కార్యక్రమాలు చేశాను. కొండ మీద భక్తులకు వచ్చిన ప్రతి ఒక్కరికి క్యూ లైన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తిరునామం తీసుకోవాలా అనేటువంటి నిర్ణయం తీసుకున్నది నేను. నాస్తికుడైతే చేస్తానా? స్వామి యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలనని స్వామి దగ్గర లోపల సంపంగి మండపములో మాత్రమే జరిగేటువంటి రోజు జరిగే శ్రీవారి కళ్యాణాలను
బయటికి తీసుకొని వచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి కళ్యాణాలు అలా జరగటానికి శ్రీకారం చుట్టిన వాడిని నేను. ఇది నాస్తికుడు చేసే పనేనా? స్వామివారి క్షేత్రంలో నిరంతరము హరినామ జపం జరగాలని హరినామ సంకీర్తన యజ్ఞాన్ని ప్రారంభించిన వాడిని నేను. ఇది నాస్తికత్వమా, క్రిస్టియానిటీనా? కొండ మీద 4 మాడ వీధులలో పాదరక్షలు ధరించకూడదు అని నిర్ణయాన్ని తీసుకొని అమలుపరిచింది నేను. ఇది నాస్తికత్వమా? అన్నమయ్య 600వ జయంతి సందర్భంగా 103 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని నెలకొల్పటమే కాకుండా మొత్తం భారతదేశంలో ఉన్న సంగీత విద్వాంసులందరినీ కూడా పిలిపించి అన్నమయ్య సొంత గ్రామంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరపటం నాస్తికత్వమా, క్రిస్టియన్ ప్రచారమా? స్వామివారి విగ్రహాలనే ప్రతిమల్ని తీసుకువెళ్ళి దళిత వాడల్లోకి ఆ విగ్రహాలతో అర్చకుని తీసుకువెళ్ళి వేద ఆశీర్వచనం ఇప్పించి తద్వారా వాళ్ళల్లో హైందవ భావన బలంగా ఉండేటట్టు చెయ్యాలా అని ఒక గొప్ప వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టి అమలుపరచటం అది నాస్తికత్వమా, భగవంతుణ్ణి దూషించటమా? స్వామివారి వైభవాన్ని మొత్తం ప్రపంచమంతా తీసుకువెళ్ళాలి అంటే దేశంలో ఉండేటువంటి పీఠాధిపతుల సలహాలు, సూచనలు, వాళ్ళ ఆశీర్వాదాలు కావాలని 100కు పైగా పీఠాధిపతులందరినీ కూడా పిలిపించి కొండలో మొదటిసారి 2 సార్లు, మళ్ళీ మొన్న నేను అధ్యక్షుడైనప్పుడు 3వసారి వాళ్ళ చేత అనేక సూచనలు స్వీకరించి మొదటిసారి స్వీకరించినప్పుడు వాటిల్ని అమలుపరచటం దైవద్రోహమా, నాస్తికత్వమా? ఎలా చెప్పగలరు? భక్తి ఛానల్ ఏర్పాటు కూడా భక్తి ఛానల్ నా మెదడులో పుట్టినటువంటి ఆలోచన. అలాగే స్వామివారి పాదాల చెంత ఉంచినటువంటి పూజలు చేసినటువంటి తాళిబొట్లతో అమ్మాయి వధువుకు వరుడు చేత తాళి కట్టిస్తే ఆ ప్రతిమలు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ ప్రతిమలు ఉన్నటువంటి ఆ తాళిబొట్లు ధరించినటువంటి భార్య, కట్టినటువంటి భర్త, పుట్టినటువంటి బిడ్డలు ఎప్పటికీ కూడా వేరే మతంలోకి వెళ్ళరు అన్నటువంటి నిర్ణయం తీసుకొని 46,000 పెళ్ళిళ్ళు జరిపించినానే ఇది భగవంతునికి వ్యతిరేకమైనటువంటిదా, నాస్తికత్వమా? ఇది గిరిజన గోవిందం, నాదనీరాజనం, అలాగే చతుర్యుగ బంధం అన్న పేరుతో 4 పెద్ద వాహనాలను తయారు చేసి కృత, త్రేత, ద్వాపర, కలియుగం పేర్లతో ఆ వాహనాలకు పేర్లు పెట్టి స్వామివారి ప్రతిమలను మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి తిప్పి స్వామివారిని దర్శించండి అని చెప్పటం కూడా నాస్తికత్వమే అవుతుందా? అదే మీ నాస్తికత్వం అయితే, ఇవన్నీ నేను చేసినటువంటి నాస్తిక ప్రచారం అయితే మీరు నన్ను నాస్తికుడు అనుకున్నా నాకేం బాధలేదు.